నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులపై ఫైర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం. పార్టీని వీడే వాళ్ళకి పార్టీలోకి మళ్లీ ఆహ్వానం లేదని హెచ్చరిక. పార్టీ సీనియర్ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ రెస్పాన్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ 18, 1-2 రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి. అలాగే వాటిలో ఎక్కడ అవసరమో, ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం. ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు. దాని తర్వాత అంటే ఈ 27వ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా
అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందుకనే మేము అడుగుతున్నాం సార్, అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు 5,662 కోట్లు, నవంబర్లో 5,300 కోట్లు, డిసెంబర్లో 6,600 కోట్లు, జనవరి మాసానికి వచ్చేప్పటికి 10,368 కోట్లు, 4,500 కోట్లు, 5,000 కోట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. సరే మేమేమనుకోమంటే ఏదో అమ్మ ఒడి స్కీము ఇంకో స్కీము ఏమన్నా పేమెంట్లు చేస్తుంటారేమోలే ఆ మంత్ అందువల్ల ఎక్కువ చూపిస్తుంది. ఈ మంత్ ఇట్లాంటి స్కీములు పేమెంట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేస్తుండాలి కదా ఇదే సమయంలో. ప్రతిసారి ఒకేసారి ఇస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఇవ్వరు కదా. పోనీ లాస్ట్ టైం 2022 ఈ 23 లెక్కలు గుర్తిస్తాం మేము. చూస్తే అక్టోబర్లో 5,400, ఈసారి 5,600, 200 కోట్స్ తగ్గి ఎక్కింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో 5,900, ఈసారి 5,300, ఏం పద్ధలేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5,100, ఈసారి 6,600, 1000 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 7,500 జనవరిలో, ఈసారి 10,300. అట్ట చూసుకుంటే కూడా 3,500 కోట్ల రూపాయలు. వీళ్ళకి 1,000 కోట్లు అంటే లెక్క లేకుండా పోయింది. అసలు పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో మళ్ళీ వాళ్ళకి తెలిసి కూడా చావదు. వీళ్ళు 7,300 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈసారి 10,300 కోట్లు, 3,000 కోట్లు అదనంగా ఏం ఖర్చు పెట్టారు చెప్పరు, అంతా రహస్యం. దట్టు ఎన్నికల ముందు వస్తున్నాయే. పోనీ మేము అనుకున్నాం, పోనీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏమైనా వడ్డీలు అప్పులు తీస్తున్నారు కదా, వడ్డీలు ఏమైనా ఎక్కువ కట్టారేమో అని. సెప్టెంబర్లో 2,400 కోట్లు, అక్టోబర్లో 2,400 కోట్లు, నవంబర్లో 2,497 కోట్లు, డిసెంబర్లో 2,328 కోట్లు, జనవరిలో కూడా అంతే 2,538 కోట్లు. అంటే ఏమి ఎక్స్ట్రా ఏం వడ్డీలు కట్టలేదు. పోనీ జీతాలు ఏమన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారేమో అనుకున్నాం. సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 5,000 కోట్లు, నవంబర్లో 4,000, డిసెంబర్లో 4,200, జనవరిలో 4,200. ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు? అదనంగా 3,000-4,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు మీరు? ఏ ఖర్చు? పోనీ పెన్షన్లకు ఏమన్నా 3,000 రూపాయలు పెంచారు కదా, దానికి ఇచ్చారేమో ఎవరన్నా వాదించవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి గత 6 నెలలుగా చూస్తే 1,600 కోట్ల కంటే పెన్షన్లు మించలేదు. మరి ఎక్కడికి వెళ్ళా? ఏ పేమెంట్లు? అసలు ఎవరికి ఇచ్చారు డబ్బు? మనోళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఏమంటారు అస్మదీయులకి ఇచ్చారా, అనుచరులకి ఇచ్చారా, మీ సొంత కంపెనీలకు ఇచ్చారా, కాంట్రాక్టర్లకు ఇచ్చారా? ఎవరికి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పేమెంట్లు ఇచ్చేశారు. ఏ ఖర్చు కింద ఆ పేమెంట్లు రాసేశారు. రెవెన్యూ ఖర్చు ఉంటూ సింపుల్ రాసేశారు. గత స్టార్టింగ్ ఏప్రిల్లో కూడా ఇంతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామని చెప్పి మీ ఖమ్మం చెందిన ఒక నాయకుడు కంపెనీకి, మన రాష్ట్రంలో ఉండే 2 రెడ్ల కంపెనీలకి పేమెంట్లు ఇచ్చేశారు. లెక్కేమో 16,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామన్నారు. కానీ ఇచ్చింది మాత్రం మీ 3-4 రెడ్ల కంపెనీలకు మాత్రమే ఇచ్చారు పేమెంట్లు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి రహస్యం? తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి, కోడ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో తమ అంచెలకి, తమ కంపెనీలకి, తమ వాళ్ళకి, మనోళ్ళకి, కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యయ నియంత్రణ లేకపోతే ఈ డబ్బులు అట్లే వెళ్ళిపోతుంటాయి. 8,484 crores అప్పు తెచ్చామని చెప్పాం కదా. 8,484 crores-లో 6,500 కోట్లు ఇందాక నేను చెప్పాను ఆర్బీఐ నుంచి తెచ్చారు. మిగతా 2,000 చిల్లర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ కార్పొరేషన్ తెచ్చారు? ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా కార్పొరేషన్ అంటున్నానంటే ఆర్బీఐలో తేలేదు. మీరు మీకు కొత్తగా ఇన్కమ్ ఏమీ రాలేదు. ఇన్కమ్ 3-4 కోట్లు మీకు పెరిగిపోలేదు. క్యాక్ స్పష్టంగా చెప్తోంది 8,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని. మరి ఈ 2,100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు ఖర్చు పెట్టారు 10,000 కోట్ల రూపాయలు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏమి చెప్పకుండా డబ్బులు అదేదో సూట్ కేసు మార్చుకున్నట్టు మీరే అప్పులు తెచ్చుకొని మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టేసుకుంటారా? బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా అసెంబ్లీలో పాస్ చేసిన బడ్జెట్కి మీరు పెట్టే ఖర్చుకి ఏ రకమైన సాపత్యం ఉండదు. ఎన్నికల ముంగిట్లో ఇంత పెద్ద ఎత్తున పేమెంట్లు చేయొచ్చా? ఏ బేసిస్ మీద చేస్తారు అసలు మీరు? సరే, ఇది కాకుండా ఏపీఎండిసికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీనికన్నా వస్తాం. ఈ ఏపీఎండిసి ఒక 15 days బ్యాక్, 20 days బ్యాక్ మాకు కార్పొరేషన్లో చాలా అవసరాలు ఉన్నాయి, దానికని మేము అప్పులు తీసుకోవాలి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ఆయన మండిపడ్డారు.
ఇవాళ మొత్తం కట్టలు తెంచుకుని కదిలొచ్చినటువంటి ప్రవాహంలాగా ప్రజలు పెద్ద ఎత్తున రావడం అనేది ఇది ఒక శుభ పరిణామం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మొన్ననే షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ఇస్తే, ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకా కొంతమంది అధికారులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి అయిపోయింది, అధికారం పోయింది జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఆయన కూడా ఎలక్షన్స్ కోడ్లో ఏ రాజకీయ పార్టీలకి అధికారాలు ఉండవు. అలాంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, బ్యానర్లు మీరైతే దగ్గరుండి తీపిస్తా ఉన్నారే. వైఎస్ఆర్ పార్టీ బ్యానర్లు ఎందుకు మీరు తొలగించట్లేదు? చాలా ప్రాంతాల్లో నేను అందరినీ అంటలా, కొంతమంది అధికారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఇవాళ సొంత ఇళ్ల మీద పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు మీకు ఇబ్బంది ఏమొచ్చింది? వాళ్ళే ఉండొచ్చా? వాళ్ళే ఉన్నప్పుడు మా ఇళ్ల మీద కట్టుకున్నటువంటి మా జెండాలకి మాకు హక్కు రాదా? అక్కడ వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నారు ఆ ఇంట్లో వాళ్ళు, దాన్ని కూడా కట్టుకోవడానికి వీల్లేదని చెప్పడానికి మీరెవరు? ఇవాళ క్యాండిడేట్ డెసిషన్ అవ్వలేదు. క్యాండిడేట్ డెసిషన్స్ అయితే నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి, క్యాండిడేట్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి క్యాండిడేట్ మీద ఖర్చు పడుతుంది కాబట్టి అప్పుడు మీరు లెక్క కట్టుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు సొంత ఇళ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ అభిమానంతో కట్టుకున్నటువంటి జెండాలు, వాళ్ళ అభిమానంతో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు మీరు పబ్లిక్ ప్లేసెస్లో కట్టినవి మాత్రమే తొలగించే అధికారాలు మీకుంటాయి. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. వాళ్ళు కూడా చాలా పబ్లిక్ ప్లేసెస్లో వదిలేస్తూ ఉన్నారు వైసీపీ ఫ్లెక్సీలు. అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఇదే పద్ధతి కానీ మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు రేపు మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకు మొహమాటం లేదు. ఇవాళ రాబోయే ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి రాబోతా ఉంది. ఖచ్చితంగా రేపు ఇవాళ మీరు ఇప్పటి వరకు మోసారు, వాళ్ళు మోయాల్సినవన్నీ మోసారు. ఇప్పటికి కూడా మీ తీరులో మార్పు రాకపోతే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ మీద ఖచ్చితంగా దృష్టి పెడతామని కూడా మరొకసారి అధికారులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు. ఆయన మోసం చేయాలని అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ బీసీలందరూ కూడా ఇన్ని సంవత్సరాలకి ఒక చక్కటి డిక్లరేషన్ వచ్చింది. తెలుగుదేశం మాత్రమే గతంలో చేసినా, ఇప్పుడు చేసినా, రేపు చేయాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదనేది ఒక నమ్మకాన్ని ఇవాళ బలహీన వర్గాల్లో వచ్చింది. ఆ డిక్లరేషన్ చూసిన తర్వాత ప్రతి ఒక్క బీసీ. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. అభద్రతా భావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. ఏమైనా తెలియగెడతాను, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితంలో. నీ దుంపదేగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతాభావం కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ప్రజాగళంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్లో మైకు సరిగా పనిచేయకపోతే ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే
అది పని చేయకపోతే అది భద్రతాలోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయే. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అది కూడా ప్రభుత్వ భద్రత లోపమా? ఇది సరుకు లేకే కదా, నీ పార్టీకి సరుకు లేదు, ముగ్గురు కలిసినా సరుకు లేదు, జనం రాలేదు, చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవడి మీద నెడదాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడదామా? ప్రభుత్వం మీద నెడదామా? పోలీస్ యంత్రాంగం మీద నెడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మేము ముగ్గురు కలిసినా జనం రావడం లేదు, ఏమిటి కారణమని ఆలోచించుకునే పరిస్థితిలో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. దాంతోపాటు ఎక్కడ చూసినా పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అదేంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అవును, అవి చెరపగలవేమో, కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యేమన్నా చెరిపేస్తావేమో దొంగచాటు వెళ్ళి. కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారు యు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్, మేము ఒప్పుకుంటాం. నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి, చాలా చూసావు, చాలా చక్రాలు తిప్పానని చెప్పావు. దట్ ఈస్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు లేకపోయినా ఇది మ్యానిపులేటర్. నీకు ఒక్కరి మనవి చేస్తున్నా, ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు, మరిచిపోకు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా, పిచ్చోడా, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు, 1 కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు. అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు. జూన్ 4 కదా, జూన్ 4వ తారీఖు చూస్తావు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండె ఆగుతుంది. నీకు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుండి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కడుపు కాలే మనిషి ఎంత ఉన్నారో, ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు. కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు. తనకేమో పాలసీస్ ఏమి ఉండవు, తనకి చేయూతనిచ్చే పథకానికి ఏమి ఉండవు. తన కష్టం మీద తన బతకాలి, అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది. విద్యా సంస్థలు కానీ నిస్సహాయతతో ఇసుక తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతో మంది పెద్దలు నేను చూశాను. అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అరే నేను కనుక ఉండుంటే కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని, ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు. ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడో పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను. అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే, వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే, ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళు మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని అని చెప్పారు. ఇంకెవరిని రానివ్వరండి. అక్కడ
మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు. కానీ ఎలక్షన్లో ఓడిపోయారు. మీ ఓట్లు బాగానే వచ్చినాయి. కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా పుట్టబోతా ఉంది. 100%. ప్రాణాలకు భయపడేటువంటి మనస్తత్వం ఈ గడ్డ మీద ఉండదు. జై తెలంగాణ అనే రైలుకు అడ్డం పోయి ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ ఈ గడ్డ. ఒంటి మీద నిప్పంటించుకొని జై తెలంగాణ నినాదంతో చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ. నువ్వు బతుకుతావనంటే చనిపోయిన వ్యక్తి చనిపోతున్నప్పుడు మళ్ళా పుడితే మళ్ళా తెలంగాణ గురించి వస్తా అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ. ఒక జర్నలిస్టు భువనగిరి దగ్గర వెహికల్ని స్పీడ్గా తీసుకుంటూ పోయి బస్సు గుద్దుకొని జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి గడ్డ ఇది. నక్సలైట్ల పేరుతో పిట్టలను కాల్చినట్ల అడవిలో తీసుకెళ్లి కాలుస్తుంటే కూడా మళ్ళా పడితే పేదల గురించే నేను బతుకుతా, పేదల గురించే సస్తా అని చెప్పినటువంటి గడ్డ ఇది. సాయుధ పోరాటంలో మహిళలు సైతం భయపడకుండా కొట్లాడి ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. అందరినీ కలుపుకొని పోతేనే, అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం చల్లగా ఉంటుంది. కానీ పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనుషులను చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే, అసత్యపు ప్రచారాలు చేస్తే, చిన్న చూపు చూస్తే, తెలియకుండా గోడసాటు నుండి వెకిలి చేష్టలు చేస్తే, అవమానాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే, నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద పోతా కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది ఇక్కడ. తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ. కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు, ప్రాణాలు పోవద్దు, సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేయాలనేటువంటి ప్రయత్నాలు జరగొద్దు. అది మంచిది కాదు సమాజానికి. ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినావో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. నక్సల్బరీ పోరాటం నుంచి, సాయుధ పోరాటం నుంచి, తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి? అసమానతలు ఉన్నందుకే, అవమానాలు ఉన్నందుకే, అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి. కనుక ఈరోజు మరొక ఉద్యమానికి పుడుగు పోయకముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్త ఉంటేనే మంచిగా ఉంటుంది. కనుక నేను ఇదే మహబూబ్నగర్లో మా నాన్నను 69లో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు 69 ఉద్యమంలో మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి సచ్చినా సరే బిడ్డ చివరి వరకు ఉన్నామని చెప్పిండు మా నాన్న. చివరి వరకు ఉన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమంలోకి వచ్చినాం. కానీ ఎక్కడనో హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే. నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా, పేద జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగు చేసుకోవాలని వచ్చినాం. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డాం. ఎన్ని అసత్య ప్రచారాలు, ఎన్ని బూటక మాటలు, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు నమ్మి ఓట్లు వేసినా మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేము గెలుస్తాం. ఖచ్చితంగా మిగతా పనులు పూర్తి చేసుకుందాం. మిగతా పనులు పూర్తి చేసుకొని నన్ను నమ్ముకున్న వాళ్ళను, నా జిల్లాను, నా కాన్స్టిట్యూన్సీని బాగు చేసుకోవాలని ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని బెదిరింపులు, ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు చేయాలని, మీడియాలను అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా, కొంతమంది మీడియాను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేయాలన్నా, అలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు తప్పదు, పరాభవం తప్పదు. అలాంటి వ్యక్తులకు ఏదో ఒక రోజు తెలంగాణ ప్రజానికం చీత్కారం తప్పదు. ఏదో రాబోయే మరో ఉద్యమంలో ఖచ్చితంగా మాడి మసైపోతారు అలాంటి వాళ్ళు తప్ప బయట మాత్రం పడరు.
కనుక ఈరోజు మా పార్టీ పేదల పార్టీ, అన్ని కులాలను కలుపుకోయే పార్టీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పీడిత వర్గాలైనటువంటి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. వచ్చే ముందు రోజు అరెస్ట్ చేయడం అంటే దేశానికి అందరికీ తెలుసు, ఎవరైతే బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళ ముందు ఈడీ పోతుంది, లోబరుచుకునే ప్రయత్నం చేస్తుంది, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. లేదు అని అంటే అప్పుడు మోడీ దిగి వారిపైన విమర్శలు చేస్తారు. కానీ ముందుగా ఈడీ వచ్చి నరేంద్ర మోడీ గారు తర్వాత ఒకే రోజు ఇద్దరు రావడం అంటే ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మొన్నటి అరెస్ట్ జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ కేసు ఉంది. వారిని 15వ తారీఖు అరెస్ట్ చేసే రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండే. చాలా తెలివిగా ఎక్కడ చిక్కకుండా ఆ కేసుకు సంబంధించి మేము లాయర్లతో మాట్లాడినప్పుడు కూడా చెప్పేది, ఇదొక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం కాబట్టి ఇందులో ఉన్న బలం ఎంత లేకపోతే ఆధారాలు ఏమున్నాయనేది చూడకుండా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక చాలా ప్లాన్డ్గా ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి తను ఎక్కడ ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఇంట్లో ఉంటే మరి అటు కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. నిజంగా అరెస్ట్ వారెంట్తో వచ్చి జరిగింది ఇది, మీ ఉన్న ఆధారాలు ఇది అని చెప్పి ఇక్కడే చెప్పే అవకాశం ఉన్నా కూడా మరి దొడ్డిదారిన దొంగదారిన వచ్చి తన్ను అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో 100 కోట్లు చేతులు మారినాయని చెప్తున్నారు. కానీ ఆ 100 కోట్లు ఎక్కడైనా ఆధారాలు చూపించారా? మీడియాకు లేకపోతే పేపర్ మీద పెట్టడం తప్ప దేనికైనా మీ దగ్గర రుజువు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఢిల్లీ మద్యం పాలసీ మార్పు చేసి దాని ద్వారా మరి లబ్ధి పొందినని చెప్తున్నారు. దేశంలో అనేక పాలసీలు మారుస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన రీతిలో ప్రజలకు మేలైన పరిపాలన అందించే క్రమంలో అనేక పాలసీలు మరి తీసుకొస్తూ ఉంటారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం పాలసీ మార్చుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ లోకల్ మేడ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళు పాలసీ మార్చుకున్నారు. మద్యం పాలసీకి దాని ద్వారా లబ్ధి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళు పాలసీ మార్చుకుంటే ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చుకుంది. అంటే పాలసీలు మారితే దాని వెనక అవినీతి ఉన్నట? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేక పాలసీలు మార్చారు. బొగ్గు పాలసీ మార్చారు, అనేక విషయాల్లో అన్ని పాలసీలు తీసుకొచ్చారు. అంటే అన్నిట్లో మీకు ముడుపులు వచ్చాయా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులపై ఫైర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం, పార్టీని వీడే వాళ్ళకి పార్టీలోకి మళ్లీ ఆహ్వానం లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.